రాజధానికి సంబంధించినటువంటి విషయాల మీద బహు చర్చలు జరుగుతున్నాయి. భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు. అదంతా అన్ని ఎకరాలు ఎందుకు, ఇన్ని ఎకరాలు ఎందుకు అని మాట్లాడుతున్నారు చాలామంది. దాని మీద కొంత అవగాహన ఇంతకుముందే నా అభిప్రాయం తెలియజేసిన నేను నా నేపథ్యం కూడా తమకు తెలియజేయాలని చెప్పని నాకు అభిలాష. నేను 1972లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కావాలని, ఇదే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ఉండాలని ఆనాడు మా ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారిని నేను అడగటం జరిగింది. దాని మీద వారు ఆగ్రహించి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి 58 రోజులు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ఆప్కాబ్ చైర్మన్గా ఉండగా కూడా నేను అదే చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఎప్పుడో 72లో మాట్లాడావు, మళ్ళీ ఇప్పటికీ వదిలిపెట్టలేదేమయ్యా, ఇంకా ఆంధ్ర ఏంటి, ప్రత్యేకత ఏంటి అని చెప్పని అడిగాడు. ఆ తర్వాత మళ్ళా నేను వివిధ సభల్లో వనభోజనాల సందర్భంలో కానీ, ప్రత్యేకించి మనాళ్ళందరికీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికి కానీ నా అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి కొంచెం ఇబ్బందికరంగానే జరిగింది. అయినా నా మనోభావాల్ని సుదీర్ఘంగా 54 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా సుదీర్ఘమైనటువంటి నా వాంఛని, నా కోరికని నేను అది లోపల పెట్టుకోలేకపోయాను, చెప్తానే ఉన్నా. పార్టీలో పెద్దలు ఎవరైనా ఉన్నా వారిని నేను విమర్శించను, కానీ వారు భవిష్యత్తును తీవ్రంగా ఆలోచించగలిగిన వాళ్ళే. కానీ మరి ఎందుకు వారి పందాన్ని గురించి నేను మాట్లాడను. నా పందా నాదే. 30,000 ఎకరాలు ఉండాల్సిందే, ఇప్పుడు అది ఉపయోగంలోకి వచ్చింది. 40,000 ఎవరండి నేను 33 దేశాలు తిరిగి వచ్చాను. 33 దేశాల్లో ఉన్నటువంటి కైరో దాకా పోయాను, అమెరికా పోయా, కెనడా పోయా, ఆస్ట్రేలియా పోయా, ఇంగ్లాండ్ పోయా, ఇటువైపు సింగపూర్ పోయా, హాలండ్ పోయా, పోలాండ్ పోయా. ఇన్ని దేశాలు నేను తిరిగిన నా దాంట్లో అభివృద్ధి చెందితేనే కదా మనం అక్కడికి పోయింది. మన దగ్గరకు కూడా అందరూ రావాలి కదా. మనం ఇండియా ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఇండియా అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు ఇండియాలో ఆంధ్రదేశం అభివృద్ధి చెందింది. ఈ 13 జిల్లాలకి వసతులు, వనరులే కాకుండా అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగిన యువత ఉన్నది. ఇవాళ ఏ దేశానికి పోయినా ఇవాళ సత్యానాథెళ్ళ, లేసే సుందరం పిచ్చాయ్, లేదా ఇంకొకళ్ళు ఎక్కడో మన ఈ మధ్య ఒక దేశంలో జర్మనీలో ఒక సిటీలో మేయర్ కూడా తెనాలి తాలూకా, బాపట్ల తాలూకా వాళ్ళు అవటం జరిగింది. మళ్ళీ ఇవాళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్యది మన ఆంధ్రదేశం. మనం ఇట్లా ఎదిగి ఎదగాల్సిన పరిస్థితుల్లో మనలో మనం విమర్శించుకుంటూ మనం అభివృద్ధిని మనం నిరోధక శక్తులుగా మనం ఉపయోగపడితే ప్రజలు క్షమించరో. ఇవాళ చంద్రబాబు నాయుడు తీసుకున్న గత సమీకరణ, ₹1 ఖర్చు పెట్టకుండా ఎక్కడన్నా దేశంలో, ప్రపంచంలో మీరు చెప్పండి పలానా చోట క్యాపిటల్ కోసం డబ్బులు లేకుండా ఇచ్చారు అని చెప్పి. ప్రపంచం మొత్తంలో, భారతదేశంలో, ఆంధ్రదేశంలో అమరావతి పేరుతోనే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ రైతులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళ పాద పద్మాలకు నమస్కారం పెడుతున్నా. వాళ్ళ ఇచ్చినందుకు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతమంది దేవుళ్ళ చుట్టూ దిగారో ఆ దేవుడికే తెలియాలి. అట్లానే మళ్ళీ ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళని ఎందుకు మీకు అని అంటాడు. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటే తప్ప, ఒక ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉంటే తప్ప, అమెరికాలో నువ్వు ఏ స్టేట్ అయినా తీసుకొని 20 విమానాశ్రయాలు లేని స్టేట్ ఎక్కడైనా ఉందే? అర్జెంటీనా తీసుకోండి, లేకపోతే మనం న్యూజిలాండ్ తీసుకోండి, లేకపోతే న్యూయార్క్ తీసుకోండి, ఎక్కడైనా 20 విమానాశ్రయాలు లేని స్టేట్ ఉందని చూడండి. మనకు ఉంటాయి, ఉన్నాలా? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.